హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ వాలంటీర్లు త్వరలో ఉద్యమం బాటలో వెళ్తున్నారండి. ఎందుకంటే 2 నెలలుగా వారికి జీతాలు ఇవ్వలేదు, అలాగే వారిని కొనసాగింపుపై స్పష్టత అనేది లేదు. కాబట్టి ఈ నెల 27వ తారీఖున కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని, అలాగే వాలంటీర్లకు సంబంధించి ఉద్యోగ భద్రతపై తుది నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి, వీటికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే ఈ నెల 31వ తారీఖున ఉద్యమం అనేది చేయబోతున్నారని చెప్పేసి ఆంధ్రప్రభ న్యూస్ లో ఒక ఆర్టికల్ అనేది రావటం జరిగింది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ ఆర్టికల్ ఏమొచ్చిందో మన వీడియో తెలుసుకుందాం. వాలంటీర్లు ఉద్యమ బాట పట్టనున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తమ ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారడంతో ఆందోళనకు సిద్ధమయ్యారు. 2 నెలలుగా వారికి వేతనాలు ఇవ్వలేదు, అలాగే వారికి కనీసం పనులు కూడా చెప్పకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువేసేందుకు గత వైసీపీ ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను శ్రీకారం చుట్టింది. అయితే ఈ సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారుల గుమ్మం వద్దే అందజేసేందుకు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,65,000 మంది వాలంటీర్లు నియమించింది. గత 5 ఏళ్లుగా వారు సేవలు అందిస్తూ వచ్చారు. అయితే సార్వత్రిక ఎన్నికల సమయంలో 1,09,000 మంది వాలంటీర్లు రాజీనామా చేసి వైసీపీకి అనుకూలంగా ప్రచారం నిర్వహించారు. అయితే ఎన్నికల్లో కూటమి విజయ కేతనం ఎగరవేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి వాలంటీర్లకు కష్టాలు మొదలయ్యాయి. ప్రభుత్వం 2 విడతలుగా పెన్షన్ పంపిణీ విధులు నుంచి వాలంటీర్లను తెప్పించి సచివాలయ సిబ్బందితో అందజేసింది. రోజు ఆఫీసుకు వచ్చి సంతకాలు చేయడం మినహా తమకు ఎటువంటి పనులు చెప్పకపోవడంతో ఉద్యోగ భద్రతపై వారు ఆందోళన చెందుతున్నారు. దీనితో పాటు 2 నెలలుగా జీతాలు కూడా ఇవ్వకపోవటం, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ యూనియన్ గా ఏర్పడిన మంత్రులు, అధికారులు పలు వినతి పత్రాలు అందజేశారు. 31వ తారీఖు అండి ఉద్యమ కార్యాచరణ ఉంటుంది. ఏంటంటే అది 27వ తారీఖున సమావేశంలో కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోకపోతే 31వ తారీఖున ఉద్యమ కార్యాచరణ అనేది ఉంటుంది. వీటిలో వచ్చిన అంశం ఏంటంటే వాలంటీర్ల సమస్య పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాలంటీర్స్ ఉద్యమ బాట చేపట్టనున్నారు. పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లించడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ 10,000 రూపాయల గౌరవ వేతనం అందించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు లేఖలు పంపారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు సైతం వినతి పత్రాలు అందజేశారు. ఈ నెల 27న జరిగే కేబినెట్ సమావేశంలో తమకు న్యాయం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పక్షంలో ఏపీ వాలంటీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 31న విజయవాడలో అసోసియేషన్ వర్గ సమావేశం నిర్వహించి ఉద్యమ ప్రణాళిక రూపొందించేందుకు సిద్ధం అవుతుంది. కాబట్టి ఈ నెలలో పూర్తిగా తెలిసిపోతుంది. అలాగే మన ఛానల్ స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయవలసిందిగా కోరుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.